సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై రాజేంద్రనగర్, కమలాపూర్ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదులతో ఇక పోలీసులు కౌశిక్ రెడ్డిపై పలు కేసులు కూడా నమోదు చేశారు. డీటెయిల్స్ ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లోని కొండాపూర్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దగ్గర ఒక టెన్షన్ వాతావరణం తలెత్తింది. ఈరోజు ఎన్ఎస్యూ నేతలంతా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యువజన సంబంధించిన నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అక్కడికి కౌశిక్ రెడ్డికి సపోర్టుగా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కమలాపూర్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలకు కూడా పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేశారు. నిన్న కమలాపూర్ పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. గాడిదపై పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి గాడిదపై ఆ ఫ్లెక్సీని ఉంచి మొత్తం కూడా ఫ్లెక్సీ చిత్రపటానికి, పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి చెప్పులతో ఒక దండ వేసి నిరసన కార్యక్రమాన్ని చేసి సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడే స్థాయి కౌశిక్ రెడ్డిది కాదు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బాగానే ఉండేది, బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత, కేటీఆర్ దగ్గరికి పోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులకు క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇలానే పోలీస్ స్టేషన్లకు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కమలాపూర్లో ఇటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్లోని కొండాపూర్లో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎన్ఎస్యూ నేతలు ముట్టడించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. పోలీసులు వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు రాజేంద్రనగర్ పిఎస్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బిఎన్ఎస్ 352, 353, 356 సంబంధించిన సెక్షన్లపై పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం కమలాపూర్ పిఎస్లో మాత్రం కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఇచ్చారు. ఇంకా పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరి చూడాలి, పోలీసులు కేసు నమోదు చేస్తారా, ఇలాంటి చర్యలు తీసుకుంటారు, పోలీసుల యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, కౌశిక్ రెడ్డి ఎట్లా స్పందిస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టిన పరిస్థితి కూడా తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాల్సిందే. క్షమాపణలు చెప్పే వరకు తెలంగాణ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డిని తిరగనివ్వమంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, సినీ తారలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పాడి కౌశిక్ రెడ్డి వరుస తెలంగాణ కాంగ్రెస్ నేతలుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ప్రభుత్వ అలసత్వాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు కావచ్చు, అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పర్వాన్ని కొనసాగిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలేమో కావాలనే పాడి కౌశిక్ రెడ్డి ఇలా చేస్తున్నారు, కావాలనే ఇటువంటి రాజకీయాలకు పూనుకుంటున్నారు, తెలంగాణలో ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు కావచ్చు, ఎన్నికల సమయంలో భార్య కూతుర్ని అడ్డం పెట్టి నాకు ఓటేయాలి, ఓటు వేస్తేనే గెలుస్తాము, లేదంటే ఆత్మహత్య చేసుకున్నామని కుటుంబంతో బ్లాక్మెయిల్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడేంత అర్హత, మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో కమలాపూర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఒక వినూత్నంగా గాడిదపై పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన ర్యాలీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండు చోట్ల కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాడి కౌశిక్ రెడ్డి తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిఎస్లకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతూ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇప్పటివరకు మాత్రం రాజేంద్రనగర్ పిఎస్లో మాత్రమే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి, మరి కమలాపూర్లో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా, ఇంకా ప్రభుత్వం కావచ్చు పోలీసులు కౌశిక్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకున్న చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలోనే కమలాపూర్ మండలంలో ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించినటువంటి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఆ రోజు కోర్టుకు తరలించి అప్పుడు బెయిల్పై విడుదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్య కాలంలో కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వ అక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అరెస్టులు కావచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యం హామీలపై
మాట్లాడుతున్న నేపథ్యంలోనే అరెస్టులు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కావాలనే రాజకీయ పబ్బం కోసం కావచ్చు, కావాలనే హైప్ కోసం కౌశిక్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ రోజైతే రాజేందర్ నగర్ దగ్గర పిఎస్ లో కావచ్చు, ఇటు కొండాపూర్ ఇంటి దగ్గర కమలాపూర్ లో మాత్రం కౌశిక్ రెడ్డి సంబంధించిన వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసాగిన పరిస్థితి కనబడింది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.